లో డిజైర్ అంటే సెక్స్ చేయాలన్న కోరికే తక్కువ ఉండడం. ఈవెన్ అమ్మాయి కనిపించిన అంగస్తంలో రాకపోవటం అనే కాకుండా అసలు సెక్స్ చేయాలన్న కోరికే తక్కువ ఉండడం. సో ఆ స్టిమ్యులసే ఉండదు. సో దీన్ని లో డిజైర్ అంటారు. ఇది కొద్దిగా తక్కువ ఉంటుంది, లైక్ 5-10%. అండ్ నెక్స్ట్ డిలేడ్ ఎజాక్యులేషన్. డిలేడ్ ఎజాక్యులేషన్ అంటే సెక్షువల్ యాక్ట్ జరుగుతుంది, బట్ స్ఖలనం అనేది జరగదు. సో ఇతను ఏంటి అంటే స్ఖలనం జరగక ముందే అంగము మెత్తబడిపోతుంది, ఈ ఆర్గజంని రాదు. సో ఈ డిలే ఎజాక్యులేషన్ అనేది ఇన్ఫర్టిలిటీకి వాటికి కూడా దారితీస్తుంది. ఇది చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ది ఏంటంటే నో ఆర్గాజం. ఆర్గాజం అంటే ఆర్గాస్మిక్ డిజార్డర్. అంటే ఒక సెక్షువల్ యాక్ట్లో చివరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు హైయెస్ట్ స్థితికి, అంటే ఆ ఎంజాయ్మెంట్కి, ఆ ఎంతుకి హైయెస్ట్ స్థితికి వెళ్ళడం, అది లోపించటం, అంటే సెక్స్ చేసిన ఆ హైకి వెళ్ళలేకపోవటాన్ని ఆర్గాస్మిక్ డిజార్డర్స్ అంటాము. ఇది <1% ఉంటుంది, చాలా తక్కువ. సో ఇవంతా న్యూరలాజికల్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్లో ఈ ఆర్గాస్మిక్ డిజార్డర్స్ వస్తాయి. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ఒక మేలు సెక్షువల్ యాక్ట్ని సరిగ్గా చేయలేకపోవటము, సంతృప్తి పొందలేకపోవటము, పార్ట్నర్ హ్యాపీగా లేకపోవటంలో ముఖ్యంగా పోషించే ఇబ్బందులు ఏంటి అంటే, ఒకటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, శీఘ్ర స్ఖలనము, తక్కువ లిబిడో ఉండడము, ఆర్ డిలేడ్ ఎజాక్యులేషన్, సెక్షువల్ యాక్ట్లో కంప్లీట్ కాకపోవటము, అండ్ ఆర్గాస్మిక్ డిజార్డర్స్.